అనేది జాంకాయ చేయనని చెప్పిందండి. ఓ ఆ దేవుడు ఎస్తేరుని ఆశీర్వదించినట్టు దేవుడు నిన్ను ఆశీర్వదించును కాక అన్న. హల్లెలూయా. నోటి నిండా నవ్వును కాక. ఆమేనండి. ఎప్పుడైతే ఆ బతుకును వదిలిపెడతామో మన నోటి నిండా ఏ బతుకు చెప్పలేదక్క. అదే కాయ. ఏ కాయ? అదే భయపడితే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ రోజు నుంచి పోసారంటే మీ తాడు తగిందే కా. పాలన నీళ్ళు కూడా పోయకూడదు. ఏం పోయకూడదు? ఆదివారం ఎక్కడ ఉండాలి మీరు? ఎక్కడ ఉండాలా చెప్పలేదే. నేను ఏసైలోకి వచ్చిన తర్వాత, ఏసై అభిషేకం నా మీదకి వచ్చిన తర్వాత ఒక్క ఆదివారం కూడా పోగొట్టుకోరా. నాకు అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో పడేశారు టీబీ వస్తే. అంత ఆసక్తి, అంత ఉద్యమం, అంత సులుగ్గా ఉన్నాను కనుకనే హాస్పిటల్లో ఉండి కూడా ఆటో వేసుకొని 50 రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రభు బల్లారాధనలో చేసి వచ్చా. అందుకే 40వ రోజు మార్నింగ్ నా యేసయ్య పరలోకం నుంచి సైన్యములకు అధిపతి యెహోవా దూత వచ్చి నా పట్టును ముట్టింది. ఆ ఉదయం 4 గంటలకి నాకుండా టీబీ జబ్బు పోయింది. చప్పట్లు కొట్టా. 15 సంవత్సరాలు అయింది. ఎడిపోయిందో తెలియదు. హల్లెలూయా. ఏం పోయింది? ఏ రోగం? అంతే. ఏసునామలో ఒక టీవీ ఉంటే ఆ టీవీ రోగం దెయ్యం పోవును కాక. ఆమె గట్టిగా ఎట్టున్నారా? ఇక్కడే ఉన్నారా? రేపటి నుంచి ఏం చేయకూడదు అక్క? చెప్పండి. అంతే. నువ్వు వదిలిపెడితే సార్ అద్భుతం జరగబోతుంది రాత్రి. ఇక నేను చేయనన్నాడు. ఇప్పుడు దా కోసారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మిరగాయలు కోసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, జాంకాయలు కోసిన వాళ్ళు ఉన్నారు, మామిడికాయలు కోసిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏ పంటలు ఉంటాయి, ఏ పంట ఉంటే ఆ పంట రైతులు పోయి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మంచోళ్ళు. మీరు మంచోళ్ళు ఎందుకు తెలుసా? నువ్వు నేను రాకుండా ఉన్నాం కనుక, బతుకున్నాం కనుక అడుగుదాం. ఎస్ని బతుకున్నాం కనుక అడుగుతాం. ఇక చేయం తప్పు చేయమంటే చాలు. బైబిల్ ఏమన్నా తెలుసా? నీ హృదయం అనే గుడారం నుంచి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడలా నువ్వు భూమి మీద బతుకున్నాం గంట బలాభివృద్ధి చెందుదువు. చప్పట్లు కొట్టు. అభివృద్ధి అంటే నీ అభివృద్ధి నుంచి పక్కింటోడు కలుపుయా. నేనేమంటున్నాను, ఒక సేవకుడిగా ఈ ఊళ్ళో పూరీలు ఉంటే పీకేయను కాక. పీకే అలా పూరీలు అండి డాబాలో కట్టును కాక. ఆ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కట్టించును కాక. నువ్వు కట్టించుకునేదండి. వాళ్ళే వచ్చి నీకు కట్టించి ఆ ఇల్లు. ఒక ఊళ్ళు అంతే ఇల్లన్నీ పీకేయమన్నా పీకేశారు. హల్లెలూయా. ఏంది లైవ్ అవుతున్నావు? అర్థమైందా? ఇళ్ళన్నీ తీసేయమంటే తీసేశారు. తర్వాత మొత్తం డాబాలు కట్టారు. అంతే. రేపు ఒకరికి అమ్మా 20 సంవత్సరాలు పెట్టుకుంటున్నావు, ఎప్పుడు ఆ పూరి గుడిసెల్లో అద్దెలలో ఉంటున్నావు అంటే ప్రార్థన చేశారు. అందరూ కలిసి ప్రార్థన చేస్తే అక్కంట సింకులో చేయి కట్టుకున్నట్టు కనపడింది. అక్కకి సింకులో కడుక్కుందంట చెయ్యి. ఏంటో సింకులో చేయి కడుక్కున్నావా, ఏడవో ఉన్నావా? కళ వచ్చింది అక్కగారి. అక్క కళ చెప్పింది. ఈలోపు ఉన్నట్టుండి గవర్నమెంట్ వాళ్ళు అపార్ట్మెంట్లు కట్టించారు. అపార్ట్మెంట్లో సింకు పెట్టారు అక్క. అపార్ట్మెంట్లో ప్లాట్ వచ్చింది అక్క. చప్పట్లు కొట్టక్క. ఇప్పుడు చేయి కడుక్కుంది మొన్నదాకా. హల్లెలూయా. వచ్చిందా లేదా? సింకులో చేయగడు కదా. సింకులో చేయగడుకునే దాన్ని కూడా నిలబెట్టుకోవాలి మళ్ళీ. అంతేకాదు చెప్పలేదే. ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలా. హలో సాలూరు సంఘస్థులారా, మర్రిపల్లి సంఘస్థులారా, గ్రామ ప్రజలారా, నేను కూడా ఒకప్పుడు షడ్డోడిని. ఏసీలోకి వచ్చి నాకు మనసు ఈ మాట ప్రవర్తన మార్చి పారేశాడు. లైఫ్ చేంజ్ అయింది. అయిన తర్వాత ఇక అభివృద్ధి ఎట్టుంటుందో తెలుసా? ఏనా ఈ సంవత్సరం మా ఒక గ్రామంలో ఒక సంఘ పెద్ద 46 బస్తాలు ఒడ్లు బండి ఎకరానికి. హల్లెలూయా. ఉండరా మకా మీద ఉండో ముసోడైందే. ఎన్ని సంవత్సరాలు నీకు? 10 అంటే నా మీద 6 సంవత్సరాలు తిన్నాడు. పెద్ద చెబుతారైంది. నేనే నిలబడి చెబుతా. వాక్యమని చెప్పమంటారా? మోకాల మీద నిలబడి చెబుతా. మరి శక్తి ఉంది కనుక మోకాల మీద నిలబడతాం. శక్తి లేకపోతే ఏం నిలబడతాడు? నిలబడు. హల్లెలూయా. అందుకే చెప్పేది నేను, చేతుల్లో శక్తి ఉందా? మరి చేతిలో శక్తి ఉన్నప్పుడు ఏం చేయాలా? పాస్టర్ గారు బట్టలు ఏమన్నా వేయాలా? కుర్చీలు ఏమన్నా వేయాలా? లైవ్ పెట్టమన్నాడు పెట్టాలా? హలో
చేతుల్లో శక్తి ఉంటే నేను చేసేది. అవును. వంట చేయమన్నాడు చేయాలా, చెయ్యమన్న పని చేయటం అంతే. నువ్వు చేస్తానని చెప్పి 4 వారాలు చేసి 5వ వారం వెళ్ళావనుకో నేనేమండవు, నిన్ను పక్కన పెడతాను, ఇంకొకరిని తీసుకొని పెడతాడు దేవుడు. అంతే, ఏం మాట్లాడాల్సిన పని ఏం లేదు.